అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఆయనలో ఉన్న భావోద్వేగాన్ని బయటపెట్టుకుంటున్నాడు. ఆయన ఒక కామెంట్ చేసిండు నిన్న. ఆడికి పోయిండు కదా దేవాదుల. అది కూడా కాపీ పేస్టే. హరీష్ రావు పోయి చూసి మీరు ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, దేవాదులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే ఉన్న ఫలంగా పోయిండు. చూసిండు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. కానీ మాటలు మాట్లాడొచ్చిండు మళ్ళీ. ఆయనకు ఒకటి ఉందంట, శాడిస్టిక్ ప్లెజర్. శాడిస్టిక్ ప్లెజర్ అంటే అవతలలో బాధపడుతుంటే ఆనందించడం అనమాట. అది దేనికి నిదర్శనమో అర్థం కాలేదు. అది నాయకత్వ లక్షణం అయితే 100% కాదు. ఒక పొలిటీషియన్కు ఉండాల్సిన బేసిక్ లక్షణం కూడా కాదు అది. శాడిస్టిక్ ప్లెజర్ అనేది శాడిస్ట్లకు ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. అవతలోడు బాధపడుతుంటే మనం నవ్వాలి, అవతలోడు వస్తే మనం నవ్వాలి, అవతలోడు ఏడుస్తుంటే మనం నవ్వాలి అనే శాడిస్ట్ గుణం ఎవరికి ఉంటుంది? ఆయన నాకుందని చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడాడు. కేసీఆర్ బొత్తిగా రేవంత్ రెడ్డి పేరు తీస్తలేడు. బొత్తిగా ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు కాబట్టి కనీసం ప్రతిపక్ష నేత నా పేరు తీసుకునే అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్కి అది కూడా ఒక కారణమే. మొన్నటిదాకా నువ్వు సాగు కోరుకున్నాడు, ఇప్పుడేమో నువ్వు వ్యాయామం చెయ్యి, యోగా చేయి అని సెటరిక్గా మాట్లాడుతున్నారు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. వీడియోస్ కూడా ఉన్నాయి ఇవాళ. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇది కామనే. బట్ సబ్స్క్రైబ్ మాత్రం చూసి వదిలేయకుండా ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకున్న ఇబ్బందిని మీరు గట్టెక్కించిన వాళ్ళు అవుతారు. ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళ దగ్గర నుంచి మన ఛానల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని సబ్స్క్రైబ్ ఇవ్వని అడతాం ఎప్పుడు. ఇక ముఖ్యమంత్రి కామనే కదా మాట్లాడేది మీరు అనొచ్చు, ఆయన ఎప్పుడు ఇదే కదా మాట్లాడేదని. కానీ ఆయనలో ఉన్న నైజాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పడానికే వీడియో చేస్తున్నాను నేను. ఒక ముఖ్యమంత్రి కాకముందు మస్తు మాట్లాడతారు ఎవరెవరు, అవన్నీ మనం తీసుకొని చేయలేం. కానీ ఒక ముఖ్యమంత్రి అంటే ఒక హై ప్లేస్లో కూర్చున్నారు, ఒక రాష్ట్రానికి లీడర్. ఇంకా ఇప్పుడు కూడా నాకు స్టాటిస్టిక్ ప్లేజర్ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఆయన అట్లా ఆయన ఇట్లా. ఆయన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయి ఇంకొక 2 నెలలు అయితే 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు మా కోసం ఏమన్నా చెప్తాడేమో. నువ్వు వరంగల్ పోయినా అదే, కరీంనగర్ పోయినావు అదే, హైదరాబాద్లో అదే, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అదే, వికారాబాద్లో అదే, కొడంగల్లో అదే, ఏడుగు పోయినా గదే కథను. ఇంకా గదే సినిమానా? దేవాదులకు మీరు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి కదా. దేవాదుల ప్రాజెక్టులు మీకు 1 రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినారు మీరు? ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినరు? 2024లో పెట్టినరు, 25లో పెట్టినరు, ఇప్పుడు 26 కూడా పెట్టబోతున్నారు. దాదాపు ఒక 10-12 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినరు. 1 రూపాయి కూడా దేవాదులకు ఎందుకు ఇవ్వలేకపోయినరు? మీరు గోదావరి బెల్ట్ మొత్తం దేవాదుల, కాళేశ్వరం అవన్నీ వదిలేసి నీళ్ళు కిందికి పంపిద్దామనే కదా ఏపీకి. ఏపీ నీళ్ళు వాడుకోవడానికి అవకాశం కల్పిద్దామనే కదా ఇదంతా. సరే, ఫస్ట్ ఆయన వీడియో వినండి. ఆయన ఆనుమత్యాలు వింటేనే మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. వినండి ఒకసారి. ప్రజల మీద విషయం కక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో విన్నారు కదా, సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట ఆయనకి. అంటే ఇప్పుడు జనాలు బాధపడుతుంటే కూడా మీకు మంచిగానే ఉన్నట్టుంది. జనాలు మీరు ఇల్లు కొడతామంటే, పొలాలు గుంజుకుంటామంటే, ఇక రకరకాల పెన్షన్ ఇవ్వకుండా బాధ పెడుతుంటే, ఉద్యోగాలు వీకి పోలీసులను ఇబ్బంది పెడుతుంటే, పెన్షన్లు ఇవ్వకుండా ముసలోళ్ళని బాధ పెడుతుంటే కూడా మీకు మంచిగా ఉంది, బాగుంది అనుకుంటున్నట్టున్నారు జనం. మీకు రక్తం ఇంటే మీ రక్తంకి వెళ్ళి మీ చెవులకి రక్తం కడతా అట్లా తిరుగుతున్నారు ఒక్కొక్కరు. మీ పరిపాలన చేయండి స్వామి అంటే 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ వర్సెస్ రేవంత్ పోరు అని ఎందుకు మాట్లాడుతున్నారు? జనం ఏమన్నా దానికోసం ఓట్లేసినారా మీకు? ఏమన్నా వాళ్ళు బాధపడుతుంటే మీరు ఎంజాయ్ చేయాలని ఓట్లేసినారా జనం? మార్పు అంటే ఏమైనా మార్పు తెస్తారేమో అని ఓట్లేసారు. చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారంటే మేము ఖచ్చితంగా ఓటు వేయకుంటే కాంగ్రెస్. కానీ ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, జనం బాధపడుతున్నారు. ఓట్లేసిన జనమే బాధపడే స్టేజ్ వచ్చింది. ఎందుకు అని అంటే మీరేం చేస్తలేరు కాబట్టి. దీనివల్ల అయ్యేదేమున్నది? మీరు అట్లా మాట్లాడడం వల్ల వచ్చేదేమున్నది? ప్రజలు అభివృద్ధి గురించి మాట్లాడాలని ఆశిస్తున్నారు తప్ప మీరేదో కేసీఆర్ను తిట్టాలని ఎవరు కోరుకుంటలేరు. ఎందుకంటే కేసీఆర్ గురించి మీ గురించి మాట్లాడతలేడు అసలు. మీరు చేసే అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు వచ్చి. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మీకు శాపనార్థాలు పెడుతున్నారు?
ఎవ్వరు మీకు శాపనార్థాలు పెడుతుంది, జనం శాపనార్థాలు పెడుతున్నారు. అనవసరంగా పోయిపోయి వీళ్ళకేసిన కంపలు పడ్డామని జనం మాట్లాడుకుంటున్నారు తప్ప ఏ ప్రతిపక్ష పార్టీ మీకు ఎందుకు అధికారం వచ్చిందని ఇప్పుడు అడుగుతలేరే. ఇప్పుడు సగం అయిపోయా, ఇంకేంది గవర్నమెంటే అయిపోతుంది. మీ గవర్నమెంట్ను వస్తూనే ఉంది. మీరేం పనులే స్టార్ట్ చేయాలి ఇప్పటిదాకా. ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడండి. ఉన్నదాకా సాగు సాగు అని కోరుకున్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వినండి. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆ పరిస్థితి అది జనం ఓట్లేసిన జనం బాధపడుతున్నారు. జనమేమో ఎప్పుడైపోతుందా వీళ్ళ టర్ము, ఇంకా 3 సంవత్సరాలు భరించాలనా వీళ్ళను, ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మినిస్టర్ కానీ మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తకు కూడా ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది అన్న భరోసా కల్పించరా మీ పాలనలో? మేము మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తాం, వేయాల్సిందే అని ఒక్కరన్నా మీ కార్యకర్తల్లో మనసులో కూడా లేదు అట్లా. 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్ 10 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళు పని చేసిండ్రు. వైఎస్ రాజశేఖర్ పని చేసిండు, ఆ గవర్నమెంట్ పనిచేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఓటేసిండ్రు. కేసీఆర్ గవర్నమెంటు తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు చూపించారు కాబట్టి మళ్ళీ ఓటేసిండ్రు. అయినా నువ్వు వైఎస్ రాజశేఖరుడితోన మీరు తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా పోల్చుకోవద్దు. మీరు చంద్రబాబు నాయుడుతో కూడా పోల్చు, కనీసం ఆయన ఒక మేనేజర్, ఆయన సేవకుడో ప్రజాసేవకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు మేనేజర్నే చేస్తారు, మీకు మేనేజర్ కూడా వస్తలేదు కదా. కేసీఆర్కు మీకు ఏమన్నా పొంతన ఉందా? కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు గుర్తు చేసుకుంటారు జనం. ఇంకా మీరు 2 సంవత్సరాలకి ఏం చేసినారో ఒక పేపర్ మీద రాస్తే ఏం కనపడతలేవు. ఒక పక్క పేపరే అయిపోదు. మీరు చేసిన మంచి ఏందో ఒక పేపర్ తీసుకొని రాసుకుని స్టార్ట్ చేస్తే కింది దాకా రాదు, లైన్ పైన అయిపోతుంది. మీ వాళ్ళని తీసుకొచ్చి రాపించినా గదే ఉంటుంది. షాడిజాన్ని ఎందుకు బయట పెట్టుకోవాలి ముఖ్యమంత్రి? ప్రజలు ప్రత్యర్థి బాధల ఆనందం కోసం మాట్లాడాలని ఎవరు కోరుకుంటలేరు, వ్యక్తిగత ద్వేషాలను రాజకీయాలకు తీసుకురావాలని ఎవరు కోరుకుంటలేరు. ఆయన మొన్నటిదాకానేమో అయిపోయాయని ప్రచారం చెప్పించారు మొత్తం మీడియాలో. ఆయన కూడా మాట్లాడింది కదా, ఇంకా రాడు, బయటికే రాడు, ఇంకా మంచం మీద వండుకున్నాను మాట్లాడిండు. ఆయన వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టిపోతే 2 నెలలు గిలగిల కొట్టుకున్నారు. తర్వాత మొన్ననే బర్త్డే రోజు కూడా ఓ 10,000 మందిని కలిసిండు. అదంతా మింగుడు పడతలేదు. ఇంకా ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి, జనం డిసైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరిని కంటిన్యూగా గెలిపిస్తారు. ఇందిరాగాంధీ ఓడించారు, ఎన్టీఆర్ని ఓడించారు, అందరూ ఓడించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి సెంట్రల్లో 15 ఏళ్ళు, ఇంకా ఇది 3 ఏళ్ళు అయిపోతే 15 ఏళ్ళు అవుతుంది. 15 ఇయర్స్ చంద్రబాబు నాయుడు ఓడిపోయింది చాలాసార్లు. 2009లో పీఆర్పీ పెట్టకపోతే వైఎస్ రాజశేఖర్ ఓడిపోతుండే. ఉంటాయి రాజకీయాల్లో చాలా డైనమిక్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి బలవంతుడు అని చెప్పేసి కేసీఆర్ని ఓడించలేదు జనం. ఆయన కూడా తప్పులు చేసిండు, కేసీఆర్ కూడా కొన్ని తప్పులు చేసిండు. ప్రతి గవర్నమెంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మీలో మొత్తం చెడే కనిపిస్తుంది. జనాలకు ఎక్కడ పాజిటివ్ ఆలోచనే వస్తలేదు, నమ్మకం కుదరతలేదు మీ గవర్నమెంట్ పైన. మీరు జనాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఉత్తగా ప్రెస్ మీట్లు పెట్టి 2030 జనాల అందరూ మెదడులో ఉన్న ప్రశ్న చెప్తాను నేను. ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదు, రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు 2034 దాకా వస్తామని అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుమానమే, అందరిలో అనుమానమే ఉంది. అని ఏదైనా కొద్దిగా రూపాయలు ఒక పావలవంతో ఆడన్నవంతో చేయాలి కదా. ఏమి వేయకుండా ఉత్తగా మైకుల మీద ఆడబోయినా అదే, ఈడబోయినా ఇదే, ఈడబోయినా అవే మాటలు అవే ముచ్చట్లు పెడుతున్నారు తప్ప జనాలకి ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఏం మార్పు తెచ్చింది చెప్పండి మీరు? ఏం మార్పు వచ్చింది? 2024-23 వచ్చారు మీరు డిసెంబర్లో. ఏం మార్పు వచ్చింది? 2 సంవత్సరాలు దాటిపోతున్నాం కదా మనం. ఒక్క విషయంలో మార్పు వచ్చిందని చెప్పండి చూద్దాం. చెప్పలేం మనం. ఏ దానిలో మార్పు రాలేదు, మార్పు లేదు, గిరుపు లేదు. ఏమన్నా వీళ్ళ ఆర్థికంగా మార్పు వచ్చింది, వీళ్ళ రాజకీయంగా మార్పు వచ్చింది, వీళ్ళకి మార్పు వచ్చింది తప్ప కాంగ్రెస్ లీడర్ల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చింది. ఆయనే అన్నాడు ఒక మాట, డబ్బులు ఉన్నాయి ఎందుకు కట్టలేదు కేసీఆర్ ప్రాజెక్టులు, మా దగ్గర డబ్బులు లేవు కట్టనికే అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు. మరి ఇక డబ్బులు మీరున్నప్పుడు లేవు అంటే అది మీ దరిద్రమా, మా దరిద్రమా, ఎవరి దరిద్రం? తెలంగాణ దరిద్రమా? సరే, రేవంత్ రెడ్డి మాటలు ఎవరికన్నా నచ్చితే ఏమో కింద కామెంట్ చేయండి. నచ్చితే పలానా నచ్చిందని చెప్పండి. లేకపోతే ఆయన ఏదో చేసినామంటున్నాడు 2 సంవత్సరాలు, ఏమైనా చేసింది గుర్తుంటే అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కనీసం అవైనా చెప్పే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.